Hi guys, welcome back to the Samscope Learning. APSET 2025 ఆల్రెడీ రిజల్ట్స్ వచ్చేసాయి. స్టూడెంట్స్ అందరూ కౌన్సిలింగ్ కోసం వెయిటింగ్ చేస్తున్నారు. ఈ పీరియడ్ ఆఫ్ టైంలో మీరు కౌన్సిలింగ్కి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్ని రెడీ చేసుకుంటే కౌన్సిలింగ్ స్టార్ట్ అయినప్పుడు మీకు ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో APSET 2025 కౌన్సిలింగ్కి ఏమేమి సర్టిఫికేట్స్ కావాలో ఈ వీడియోలో చూద్దాం. నేను ఇక్కడ లిస్ట్లో చెప్పిన విధంగా APSET ర్యాంక్ కార్డ్ ఆల్రెడీ మీరు డౌన్లోడ్ చేసుకొని ఉంటారు, అది కావాలి. నెక్స్ట్ APSET హాల్ టికెట్ కావాలి. నెక్స్ట్ SSC మార్క్స్ మెమో కావాలి. డిప్లొమా మార్క్స్ మెమోస్ కావాలి. స్టడీ సర్టిఫికేట్స్ 7th క్లాస్ నుంచి డిప్లొమా వరకు ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. నెక్స్ట్ మీ TC ఉండాలి. TC అనేది ఎక్సెప్షనల్. ఒకవేళ మీకు TC ఉంటే గుడ్, లేకపోతే తర్వాత అయినా ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే తీసుకోండి. నెక్స్ట్ లోకల్ స్టేటస్ సర్టిఫికేట్. సో ఎవరైతే TS స్టూడెంట్స్ APSET రాసి ఏపీలో ఉన్న కాలేజెస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళకి లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అనేది కావాలి. AP స్టూడెంట్స్కి ఇది అవసరం లేదు. నెక్స్ట్ EWS సర్టిఫికేట్ కూడా కావాలి. అడిషనల్గా ఏంటంటే ఈచ్ సర్టిఫికేట్ అనేది మినిమం 3 జిరాక్స్ కాపీస్ అనేవి ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసి APSET 2025 ఫేజ్ 1 కౌన్సిలింగ్ డేట్స్. ఈ కౌన్సిలింగ్ డేట్స్ అనేవి ప్రీవియస్ ఇయర్స్ బేస్ చేసుకొని అలానే మీడియా రిపోర్ట్స్ని బేస్ చేసుకొని ఇచ్చినవి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి ఎక్స్పెక్టెడ్ డేట్స్ మాత్రమే. మేబీ డేట్స్ ఇవే ఉండొచ్చు, లేకపోతే సమ్ చేంజెస్ ఉండొచ్చు. అవి మనకి అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు. ప్రజెంట్ అయితే ఈ డేట్స్ ప్రకారం ఫేజ్ 1 కౌన్సిలింగ్ స్టార్ట్ డేట్ వచ్చేసి June 26 నుంచి June 30 వరకు ఉండొచ్చు. సో డాక్యుమెంట్స్ మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి June 27 నుంచి July 3 లోపు ఉండొచ్చు. అలాగే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి July 1 నుంచి July 4 వరకు టైం ఉంటుంది. మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేయాలనుకుంటే July 5న చేంజ్ చేసుకోవచ్చు. అలానే సో సీట్ అలాట్మెంట్ అనేది మీకు మ్యాక్సిమం జూలైలో అయిపోతుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ ఎట్ కాలేజ్ కూడా మేబీ July లాస్ట్ వీక్లో జరుగుతుంది. So that's it for today guys. Thanks for watching. If you like this video, hit the like button and subscribe to my channel. For future videos, stay connected.